ఉగాది పచ్చడి చేయంగా 2 మామిడికాయలు మిగిలినాయి. మామిడికాయ పచ్చడి చేస్తున్నా. కొత్త మామిడికాయ పచ్చడి అది మామిడికాయ ముక్కలు కొట్టిన జీడి తీసేసి శుభ్రంగా పెట్టుకున్నా. ఇట్లా దంచుకోవాలి, ఒక్క ముక్క దంచుకోవాలి. ముక్కలు కొలిసి పోసుకుంటే కారం కూడా కరెక్ట్గా ఉంటుంది, పచ్చడి టేస్ట్ ఉంటుంది. 4 గ్లాసులు మామిడికాయ ముక్కలు అయినాయి. 1 గ్లాసున్నర కారం పోస్తున్నా. ఉప్పు 1/2 గ్లాస్ పోసుకోవాలి. సరిపోకుంటే మళ్ళీ పోసుకోవడానికి బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు మంచిగా గర్భాలు తీసుకొని ఎల్లుల్లిపాయలు అక్క ముక్క దంచుకొని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా గుప్పెడంతా జీలకర్ర మెంతి పొడి వేసుకుంటున్నా. చిటికెడు పసుపు వేసుకుందాం. తెచ్చుకున్న గ్లాసు కొలిచి పోస్తున్నా. నూనె వేడైంది. ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని ఎల్లుల్లిపాయలు బంద్ చేసుకోవాలి. తాది కొద్దిగా పచ్చి నూనె పోసుకుంటే ముక్కలు మంచిగా ఉంటాయి. అంతా మిక్స్ చేయాలి, మంచిగా కలుపుకోవాలి. వేసుకుంటున్నాం. బాగా కలుపుకోవాలి తాలింపు కలిసే వారికి. పచ్చడి మంచిగా కలిసింది. మీకు డబ్బాలో పెట్టుకుంటున్నా. చూడండి మామిడికాయ పచ్చడి ఎంత బాగుందో. 2-3 నెలల దాకా కూడా స్టాక్ ఉంటుంది. బాగుంది, మీరు కూడా చేసుకోండి.